పీసీ ఘోష్ కమిషన్ ముందుకు ఐఏఎస్లు, మాజీ ఐఏఎస్లు హాజరయ్యారు. తాజా వివరాలు మా ప్రతినిధి రఘువర్ధన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా 3 ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరుపుతుంది. ఇప్పటికే సాంకేతికపరమైన అంశాలపై విచారణ దాదాపుగా పూర్తయింది. ప్రస్తుతం విధానపర నిర్ణయాలపై సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ దృష్టి సారించింది. అందులో భాగంగా గతంలో నీటిపారుదల శాఖ కార్యదర్శిగా పనిచేసిన వారందరినీ కమిషన్ సమన్ చేసింది. దీంతో పాటు ఆర్థికపరమైన అంశాలు, నిధుల కేటాయింపు, నిధుల మంజూరు తదితర నేపథ్యంలో గతంలో ఆర్థిక శాఖ బాధ్యతలు చూసిన అధికారులను కూడా కమిషన్ సమన్ చేసింది. గతంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన నాగిరెడ్డితో పాటు ప్రస్తుత ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును కూడా కమిషన్ పిలిచింది. అదే సందర్భంలో నీటిపారుదల శాఖ మాజీ కార్యదర్శులు గతంలో బాధ్యతలు నిర్వర్తించిన ఎస్కే జోషితో పాటు రజత్ కుమార్, వికాస్ రాజులతో పాటు ముఖ్యమంత్రి కార్యాలయంలో నీటిపారుదల శాఖ వ్యవహారాలు పర్యవేక్షించిన స్మితా సబర్వాల్ సహా ప్రస్తుతం అందరినీ కూడా కమిషన్ సమన్ చేసింది. కొన్నాళ్ల పాటు బాధ్యతలు చూసిన సోమేష్ కుమార్, విశ్రాంత ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్ కూడా కమిషన్ సమన్ చేసింది. ఇవాళ రేపు వారందరినీ కమిషన్ ముందు హాజరు కావాలని కమిషన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆదేశించారు. ప్రధానంగా అప్పటి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి 3 ఆనకట్టల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు, వాటికి సంబంధించి విధానపర నిర్ణయాలు ఎవరు తీసుకున్నారు, ఎవరి ఆదేశాల మేరకు ఇటువంటి నిర్ణయాలు తీసుకువచ్చింది, ఆ ఆనకట్టలు నిర్మించాల్సిన ప్రాంతాన్ని ఎవరు ఎంపిక చేశారు, ఎందుకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ప్రత్యేకించి ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టును కాదని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 3 ఆనకట్టలను ఎందుకు నిర్మించాల్సి వచ్చింది, ఆ 3 ప్రాంతాల లొకేషన్ ఎవరు నిర్ధారించారు, ఇందుకు సంబంధించి ఉన్న సర్వేలు కావచ్చు, సిడబ్ల్యూసీ నుంచి వచ్చిన సమాచారం కావచ్చు, వాటన్నింటికి సంబంధించి కమిషన్ పూర్తి స్థాయిలో ఆరా తీసింది. అందులో భాగంగా నీటిపారుదల శాఖ కార్యదర్శిగా పనిచేసిన వారందరినీ కూడా సమన్ చేసింది. అటు ఆర్థికపరమైన అంశాలను ఇమిడి ఉన్న నేపథ్యంలో ఆర్థిక శాఖ కార్యదర్శిని కూడా పిలిచింది. ప్రధాన ఈ అంశాలకు సంబంధించి ఈ అధికారుల నుంచి ఎవరైతే ప్రస్తుతం కూడా కొంతమంది ఆ బాధ్యతలు చూస్తున్నారో, గతంలోనూ బాధ్యతలు చూసి విశ్రాంత అధికారులను వారందరి నుంచి కూడా కమిషన్ సమాచారం సేకరిస్తుంది. ఇప్పటికే నీటిపారుదల శాఖకు సంబంధించిన ఇంజనీర్ల నుంచి అందరి నుంచి కూడా ఈఎన్సీ మొదలుకుంటే ఏఈ వరకు ఆ బ్యారేజీలు, పంప్ హౌస్లకు సంబంధించిన అందరి ఇంజనీర్ల నుంచి సమాచారం సేకరించింది. అటు కాళేశ్వరం ఎత్తిపోతల కార్పొరేషన్ వ్యవహారాలు చూస్తున్న ఇంజనీర్లతో పాటు గణాంక అధికారులను కూడా చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ కావచ్చు, డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్ని కూడా వారి నుంచి కూడా వివరాలు సేకరించింది. వీటన్నింటి ఆధారంగా కమిషన్ తదుపరి విచారణ ప్రక్రియను కొనసాగించింది. అటు ఆర్థిక అంశాలపై కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసేందుకు కమిషన్ సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇవాళ ఈ అధికారులను పిలిచారు. ఇవాళ కొంతమంది అధికారులు, రేపు కొంతమంది అధికారులు హాజరు కానున్నారు. కొంతమంది అధికారులు తమకు ప్రత్యక్షంగా హాజరయ్యే అవకాశం లేదన్న వర్చువల్ విధానంలో హాజరవుతామని కూడా కొందరు అధికారులు చెప్పినట్లు తెలిసింది. ఈ అధికారులను ఇవాళ రేపు ఈ అధికారుల విచారణ ప్రక్రియతో ఈ ఒక దఫా విచారణ ప్రక్రియ ముగిసిందని చెప్పుకోవచ్చు. అటు ప్రైవేటు వ్యక్తులు, ఇతరులను కూడా కమిషన్ విచారణ చేస్తుంది. ఇవాళ విద్యుత్ శాఖకు చెందిన ఇంజనీర్ రఘు కూడా మధ్యాహ్నం ఇవాళ కమిషన్ ముందు హాజరు కానున్నారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పలు అంశాలను రఘు లేవనెత్తిన నేపథ్యంలో రఘును కూడా కమిషన్ పిలిపించింది. రఘు ఇవాళ కమిషన్ ముందు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. రేపు కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరే శ్రీరామ్ కూడా కమిషన్ ముందు హాజరు కానున్నారు. ఆయన కూడా కమిషన్ ముందు హాజరై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సాంకేతికపరమైన అంశాలు, విధానపరమైన అంశాలు, ఆర్థికపరమైన అంశాలు, అన్ని అంశాల ఆధారంగా కమిషన్ తదుపరి ప్రక్రియ విచారణ కొనసాగించనుంది. ఓవర్ టు స్టూడియో.